నమస్తే అర్చన మేడం. నమస్తే ఉషా గారు. టెక్నిక్స్ మనం చాలా చెప్తూ ఉంటాం. వాటిని ఏ విధంగా మేనిఫెస్ట్ చేయాలని చాలామంది అడుగుతూ ఉంటారు డౌట్స్ మనల్ని. ఏ విధంగా చేయాలి, ఏ టైంలో చేయాలి, టెక్నిక్స్ ఏమైనా మనం చెప్పినప్పుడు మనకు కావాల్సింది ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఉపయోగించినప్పుడు దాన్ని మేనిఫెస్టేషన్ చేయడం ఏ విధంగా అంటూ ఉంటారు. సో ఆర్థికంగా ఎదగాలన్నా, రిలేషన్స్ బాగుండాలన్నా, ఉద్యోగం కోసం కానివ్వండి, వ్యాపారం కోసం కానివ్వండి, ప్రతి ఒక్కరు యూనివర్స్ త్రూ అడిగేటప్పుడు మేనిఫెస్టేషన్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఏ విధంగా చేస్తే మంచిది, అంటే రిజల్ట్స్ త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది అని. సో ఒకసారి దాని గురించి చెప్తారా? అంటే ఖచ్చితంగా మనం ఎంత పాజిటివ్గా ఉంటే ఉషా గారు మన లైఫ్ అంతా పాజిటివ్గా ఉంటుంది. అండ్ ఖచ్చితంగా అలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైనా కూడా మన వైపు ఆకర్షించుకోగలుగుతాం కదా. సో ప్రతిసారి మన ఆలోచన విధానం పైన మనం దృష్టి పెట్టాలన్నమాట. అండ్ అదేవిధంగా ఎప్పుడైతే మనం ప్రొద్దున లేవగానే ఉషా గారు ప్రొద్దున లేవగానే పాజిటివ్ ఆలోచన మాత్రమే ఫీడ్ చేయాలి మన మైండ్కి. సో ఏదైతే మనం ఫీడ్ చేస్తామో ఇమీడియట్గా లేవగానే, సో ఖచ్చితంగా ఆ డే అంతా కూడా పాజిటివ్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఖచ్చితంగా అఫర్మేషన్ చెప్పుకోవాలి ఏదో ఒకటి. లైక్ హ్యాపీనెస్ ఈజ్ మై న్యాచురల్ స్టేట్ ఆఫ్ వెల్ బీయింగ్ అని చెప్పుకున్నాం అనుకోండి, నిజంగా మనం ఒక హ్యూమన్ బీయింగ్ లాగా ఉన్నాం, కానీ ఎలా తయారయ్యామంటే హ్యూమన్ డూయింగ్ లాగా. దట్ మీన్స్ అంటే ఆ స్థితిలో ఉండట్లేదు, మనం డూయింగ్ ఒక మెషిన్ లాగా తయారైపోతున్నాం. సో పొద్దున లేవగానే ఉరుకులు పరుగులు వాటితోనే సరిపోతుంది. ఆ ఆలోచనలు కూడా నెగిటివ్గానే, పొద్దున్న లేవగానే ఈ పని చేయాలా, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అనే థాట్స్తోనే మన డే అంతా కూడా అయిపోతూ ఉంటుంది. బట్ ఒక్కసారి పొద్దున్న లేవగానే మనతో మనం కనెక్ట్ అయ్యి ఎంతో హ్యాపీగా ఉన్నట్టుగా మనం ఫీల్ అవ్వాలి. అలాంటి ఇన్ఫర్మేషనే మన సబ్కాన్షియస్ మైండ్కి పంపించాలి. సో చాలా హ్యాపీగా ఉండగలుగుతాం. అండ్ ఎంత హ్యాపీగా ఉంటేనే మనం నిజంగా ఏది కావాలన్నా, మనం కావాలి అనుకున్న దానిపైన కూడా దృష్టి పెట్టగలుగుతాం. అండ్ వండర్ఫుల్ టెక్నిక్ ఉంది ఉషా గారు, 17 seconds రూల్ అని చెప్పేసి. సో అది పెద్దగా కష్టం కూడా కాదు, అండ్ మనం ఎఫర్ట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఈ 17 seconds రూల్లో ఏంటి అంటే, మనకి ఏదైతే కావాలో, మనం ఏదైతే మన లైఫ్లో కోరుకుంటూ ఉంటాం, సో దానిపైన దృష్టి పెట్టాలి. మనం ఎప్పుడు కూడా నెగిటివ్ దానిపైన దృష్టి పెట్టడం వల్లనే మన నెగిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. సో కావాలి అన్న దానిపైన దృష్టి పెట్టామనుకోండి, జస్ట్ 17 seconds. అండ్ ఎప్పుడైతే ఒక ఆలోచన 17 seconds రన్ అవుతుందో మన మైండ్లో, దానికి పవర్ పెరుగుతుంది. అంటే మిగతా ఆలోచనలు రావద్దు. సో ఆ 17 seconds ఒకటే దానిపైన దృష్టి, అండ్ మళ్ళీ ఇంకో 17 seconds కూడా యాడ్ చేసామనుకోండి, ఆ థాట్కి ఇంకా పవర్ పెరుగుతుంది. అదేవిధంగా ఒక 4 times, దట్ మీన్స్ 17, 17, 17, 17. సో 68 seconds అవుతుంది. అవునా? హార్డ్లీ 1 minute అనుకోండి. అసలు 24 hours ఒక 1 minute మనం దానికి ఇచ్చామనుకోండి, ఆ 17 second రూల్స్ అనే ఈ మెథడ్కి దానికి కేటాయిస్తే ఖచ్చితంగా జరుగుతుంది. బికాస్ ఆ పవర్ పెరుగుతుంది. మనం ఎట్లాంటి మూడ్లో ఉన్నా కూడా పాజిటివ్గా రావడం జరుగుతుంది. అండ్ ప్రొద్దున లేవడం మాత్రమే కాకుండా, పొద్దున్న లేవగానే చేయడం కాకుండా, అంటే ఫ్రీక్వెంట్గా, అంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఒక్క 7 days కానీ 11 days కానీ ఒక్కసారి ఫోకస్ చేసి మనం చెయ్యాలి. అవేర్నెస్లో ఉండాలి ఎప్పుడు వీలైతే అప్పుడు. సో ఒక 17 seconds ఒక్కసారి పాజ్ అయ్యి మనకి మనం అంటే కావాలి అనుకున్న దానిపైన దృష్టి పెట్టి అది చూడగలగాలి. మన మైండ్స్ ఐలో దాన్ని చూడాలి. మనం కావాలి అనుకున్న ఎండ్ రిజల్ట్ మాత్రమే చూడండి. ఒకవేళ అలా చేసినట్టయితే 7 days కానీ 11 days కానీ నిజంగా ఎంత పాజిటివ్ అంటే మనం చూడగలుగుతాం. మన లైఫ్లో ఎంత నెగిటివ్గా ఆలోచించే వ్యక్తి అయినా కూడా ఒక్కసారి దీనిపైన దృష్టి పెట్టారనుకోండి, వాళ్ళకే అనిపిస్తుంది, ఎస్ నేను ఏంటి ఇంత పాజిటివ్గా చేంజ్ అవుతున్నాను అనే విధంగా థింకింగ్ ప్రాసెస్ చేంజ్ అయిపోతుంది. మనం నెగిటివ్ నుంచి పాజిటివ్ రావడం జరుగుతుంది. ఎలా అయితే హోపోనోపోనో టెక్నిక్లో మనం చెప్తూ ఉంటాం, థ్యాంక్ యూ అనే వర్డ్స్ ఇలా ఉన్నప్పుడు, అది చెప్పుకుంటూ ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వైబ్రేషన్స్ పాజిటివ్గా అవుతాయి. సేమ్ అదేవిధంగా అండి, అంటే 17 second రూల్ ఎప్పుడైతే ఫాలో అవుతామో ఖచ్చితంగా అంటే చాలా పెద్ద డిఫరెన్స్ జరుగుతుంది మన లైఫ్లో. ఓకే. సో ఎప్పుడైతే మీరు అన్నట్టుగానే క్లోజ్ చేసి మన ఐస్ని విజువలైజ్ చేసినప్పుడు, కొన్ని సందర్భాల్లో నా థాట్ కరెక్టేనా, లేదంటే అవుతుందా, అసలు 17 seconds చేసినంత మాత్రాన, 17 seconds చేసినంత మాత్రాన అచీవ్ చేసే అవకాశం ఉంటుందన్న డౌట్ చాలామందికి వస్తూ ఉంటుంది. ఆ నెగిటివ్ థాట్ నుంచి బయటికి రావాలంటే వాళ్ళకి ఏమైనా చిన్న చిట్కా కానివ్వండి, ఏదైనా చెప్పగలరా? అంటే చిట్కా అంటే ఉషా గారు, మామూలుగా మన ఆలోచన విధానం చేంజ్ చేయాలి అంటే నెగిటివే వస్తుంది అని అనుకున్నప్పుడు జస్ట్ మన మైండ్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నా ఓకే, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఏదైతే నేను కావాలి అని కోరుకుంటున్నానో డెఫినెట్గా నా లైఫ్లో వస్తుంది అని ఒక్క సజెషన్ చాలు, ఒక్క అఫర్మేషన్ చాలు, ఒక పాజిటివ్ థాట్ చాలు. మన మైండ్ అంటే మనం అట్లీస్ట్ కొద్దిగా ఎఫర్ట్ అయితే పెట్టాలి ఉషా గారు. అసలే ఎఫర్ట్ పెట్టకుండా అయితే ఏది కూడా జరగదు మన లైఫ్లో. ప్రతిదానికి ఒక డిసిప్లిన్ ఉంది, అవునా?
ఇలా గనక అంటే మనకు కావాలి అనే దానిపైన దృష్టి పెట్టాలి అంటే 21 days అయితే మనం చేయాల్సిందే. ఎస్, ఎందుకంటే అసలే మెడిటేషన్ కానీ అసలే ప్రాక్టీస్ లేని వాళ్ళు 21 days అయితే చేయాల్సిందే. ఒకవేళ ఫ్రీక్వెంట్గా మెడిటేషన్ చేస్తూ ఉన్నారు, మేనిఫెస్ట్ చేయాలి అనుకున్నది చేస్తూ ఉన్నారు వాళ్ళ లైఫ్లో, అలాంటి వాళ్ళు తక్కువ టైం దృష్టి పెట్టినా దాని మీద ఓకే అవుతుంది. కానీ అసలే అలవాటు లేని వాళ్ళు మాత్రం 21 days అనేది ఎఫర్ట్ పెట్టాల్సిందే. సో మన క్లాస్కి కనుక రిజిస్టర్ చేసుకుంటే ఉషా గారు ఖచ్చితంగా పాజిటివ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ థాట్ ప్రాసెస్ చేంజ్ అవుతుంది. మనలో ఉన్న ఆలోచనలు, నెగటివ్ ఆలోచనలు, ఇమోషన్స్ అన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట మన క్లాసెస్లో. సో ఖచ్చితంగా దీనిపైన దృష్టి పెడితే కనుక డెఫినెట్గా పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. బికాస్ మనం విశ్వానికి చెప్పాలి, మనం ఈ కావాలి అనే ప్రాసెస్ ఏదైతే ఉందో మనం విశ్వానికి చెప్పగలగాలి. ఎప్పుడు అదా పాసిబుల్ అవుతుంది? మన పైన మనం దృష్టి పెట్టినప్పుడు, మనతో మనం కనెక్ట్ అయినప్పుడు. అండ్ కొంతమంది అంటూ ఉంటారు, ఎస్ విశ్వం అంటే నాకు ఏదైతే కావాలో విశ్వానికి ఎందుకు తెలియదు, నేను విశ్వం యొక్క బిడ్డనే కదా అని కూడా మాట్లాడుతూ ఉంటారు. అంటే అఫ్కోర్స్ మనం విశ్వం యొక్క బిడ్డనే, కాకపోతే మనం పెరుగుతున్న కొద్దీ మనలో నెగిటివ్ ఆలోచనలు, దట్ మీన్స్ లాజికల్ మైండ్ అనేది యాక్టివ్ అవుతూ ఉంటుంది. అంటే ఒక 5 years పిల్లవాడిని తీసుకోండి, ఏం తెలీదు, ఎంత హ్యాపీగా ఎంత జాయ్ఫుల్గా ఉంటాడు, అసలు ఎటువంటి టెన్షన్స్ ఉండవు, ఎంత హ్యాపీ స్టేట్లో ఎందుకున్నాడు? బికాస్ యూనివర్స్తో కనెక్ట్ అయ్యి ఉన్నాడు కాబట్టి. అదే మనం పెరుగుతూ ఉన్నప్పుడు ఆ లాజికల్ మైండ్ అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది, అవునా? అంటే బయట పరిస్థితులు, వాతావరణము, మన సిచ్యువేషన్స్, కండిషన్స్ని బట్టి ప్రోగ్రామ్ అవుతూ ఉంటుంది మన మైండ్. సో దాన్ని బట్టే ఉంటుంది మన నెగిటివ్గా ఆలోచిస్తూ మన సోర్స్తోని మనం డిస్కనెక్ట్ అయిపోతున్నాం. కానీ ఆ కనెక్షన్ మనం ఏర్పరచుకోవాలి అన్నా కూడా 21 days ద టూల్. ఖచ్చితంగా చేయాలి. 21 days ఎప్పుడైతే చేస్తూ ఉంటామో మన ఇన్నర్కి మనం కనెక్ట్ అవుతాం. అండ్ ఏది కావాలన్నా మనం ఒక్కసారి స్ట్రాంగ్గా అనుకుంటే అయిపోతుందని చెప్తాం కదా. సో ఆ ఇంటెన్షన్ స్ట్రాంగ్గా ఉండాలి అండ్ దానిపైన మనం ఎఫర్ట్ పెట్టాలి, అటెన్షన్ పెట్టాలి. అంటే 21 days ఏదైతే 17 seconds అని చెప్తున్నామో ఆ టైం గనక దాంట్లో ఇచ్చినట్టయితే ఉషా గారు, ఆ 21 day క్లాసెస్లో ఖచ్చితంగా మేనిఫెస్ట్ అవుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో అర్చన మేడం, చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు 21 days క్లాసెస్ గురించి, కౌన్సిలింగ్స్ గురించి, 1-on-1 సెషన్స్ గురించి. దానికి సంబంధించి అసలు వర్క్షాప్స్ ఏమైనా జరుగుతున్నాయా మన దగ్గర, మెడిటేషన్ క్లాసెస్ ఏమైనా ఉండబోతున్నాయి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎస్ ఉషా గారు, మనకి 21 day క్లాసెస్ ఉన్నాయి, అలాగే 7 day క్లాసెస్ అండ్ 1 day క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. ఎలా అంటే మనము ఫుల్ మూన్ డేకి అండ్ అమావాస్యకి, అంటే హై ఎనర్జీస్ మన ఎర్త్ పైన ఉంటాయి కాబట్టి అప్పుడు మనం ఎలాంటి విష్, ఎలాంటి డిజైర్ ఉన్నా కూడా కోరుకున్నప్పుడు ఖచ్చితంగా అవి మేనిఫెస్ట్ అవుతాయి అన్నమాట. బికాజ్ ఆ రోజు ఎర్త్ పైన ఎనర్జీస్ హైలో ఉంటాయి అండ్ మనం కూడా ఆ వైబ్రేషన్స్లోకి వస్తూ ఉంటాం అన్నమాట. కానీ మనల్ని మనం కామ్గా పెట్టుకోవాలి, మన థింకింగ్ అంటే మన థాట్ ప్రాసెస్ని అబ్జర్వ్ చేసుకోవాలి. మనకు ఎంత కోపం వచ్చినా, ఇమోషన్స్ ఉన్నా వాటి పైన మాత్రం కంట్రోల్ అనేది ఉండాలి. సో ఎప్పుడైతే మనం మెడిటేట్ చేస్తూ ఉంటామో మన ఇమోషన్స్ పైన మనకి కంట్రోల్ వస్తుంది. అండ్ ఎప్పటి వరకు అయితే నెగిటివ్గా ఆలోచిస్తూ నెగిటివ్ ఎనర్జీని క్యారీ చేసామనుకోండి ఎటువంటి యూజ్ ఉండదు. సో మనం చూసుకోవాలి, ఫుల్ మూన్ డే, న్యూ మూన్ డే రోజు మాత్రం మెడిటేట్ చేయాలి, మన డిజైర్ పైన ఫోకస్ చేయాలి. అండ్ అదేవిధంగా 17 seconds అనే రూల్ కూడా ఫాలో అవుతే ఉషా గారు చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో ఒక 17 seconds ఒకటే దానిపైన మనం ఫోకస్ చేసి ఉన్నామనుకోండి ఖచ్చితంగా దాన్ని మనం అట్రాక్ట్ చేస్తాం, మనం కావాలి అనుకునేదాన్ని. సో వండర్ఫుల్ టెక్నిక్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా మనం ఈ 21 day క్లాసెస్లో, 7 day క్లాసెస్లో అండ్ అదేవిధంగా పర్సనల్ కౌన్సిలింగ్ కూడా తీసుకుంటున్నాం. సో ఎవరైనా కూడా అప్రోచ్ అయ్యి రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా గారు. సో ఎవరికైనా సరే అర్చన మేడంతో కనుక కౌన్సిలింగ్ కావాలి అనుకున్నా, మెడిటేషన్ క్లాసెస్లో కనుక జాయిన్ అవ్వాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.